श्रीमन्महागणाधिपतये नमः। सदानिम्बवृक्षस्य मूलादिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं సాయినాథ పరబ్రహ్మణే నమః. ప్రతి ఒక్కరికి వారి వారి జీవితంలో ఎన్నో రకాల కలలను నిజం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొందరి జీవితాలలో కలలు కలలుగానే ఉండిపోవడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. మనం ఉదాహరణకు జ్యోతిశాస్త్ర ప్రకారం కనుక పరిశీలించినట్లయితే ప్రతి ఒక్కరి జీవితానికి సంబంధించి తెలుసుకునే అంశం అది ఒక్కటే, అందరికీ తెలిసి. అందులో ఎవరి జాతకాన్నైనా నిర్దేశించి రాయబోయేటప్పుడు మనం ఒక సాంప్రదాయంలో ఒక శ్లోకాన్ని రాస్తూ ఉంటాం. జననీ జన్మ సౌఖ్యానాం వర్ధనీ కుల సంపదం పదవీ పూర్వపుణ్యానాం లిఖ్యంతే జన్మపత్రిక అని. జననీ జన్మ సౌఖ్యానాం, ఈ భూమి మీద మనం జన్మించాము అంటే జన్మ సౌఖ్యానం వర్ధని కుల సంపదం, ఏ వంశములో పుట్టామో ఆ వంశములో గొప్ప జీవితాన్ని పొందబోతున్నామో వివరంగా తెలుసుకుంటూ పదవీ పూర్వపుణ్యానం, గత జన్మలో చేసిన పాప కర్మ పుణ్య ఫలితాలను ఆధారం చేసుకొని వాటి గురించి పరిష్కార మార్గాలతో లిఖ్యంతే జన్మపత్రిక అంటే వివరణగా తెలుసుకొని రాస్తున్నదే ఈ జన్మపత్రిక అని రాస్తామన్నమాట. ఇప్పుడు మనం దీని గురించి ఎందుకు చర్చించుకుంటున్నామనంటే ప్రతి ఒక్కరికి కొన్ని ప్రారబ్ధ కర్మలను ఆధారం చేసుకొని వారికి స్వప్న రూపంలో కొన్ని దర్శనమిస్తూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. అంటే ఉదాహరణకు కొందరికి పాములు కల్లోకి రావడం, కొందరికి ఏదో ప్రేతాత్మలు వెంటాడుతున్నట్టు, లేదా దుష్టశక్తులు వల్ల తను ఇబ్బంది పడుతున్నట్టు, లేదా కొందరు అప్పుల పాలైపోయినట్టు, లేదా వాళ్ళంతటా వాళ్ళు చనిపోయినట్లు, ఇలా రకరకాలుగా కలలు రావడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఈ కళలకు సంబంధించి కూడా మనకు భృగు పరాశర సిద్ధాంతాల్లో కానీ వరాహమిహిర సిద్ధాంతాల్లో కానీ స్వప్న ప్రకాశిక స్వప్న చింతామణి అనే ఒక సాంప్రదాయంలో వీటి గురించి కూడా వివరణగా తెలియజేయబడింది. అయితే నన్ను చాలామంది గురువుగారు మాకు జాతకాల గురించి అన్నీ చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కళలు మమ్మల్ని వేధిస్తున్నాయి, దీనికి సంబంధించి మీ ద్వారా పరిష్కారాన్ని కోరుకుంటున్నామని ఒక మెసేజ్ ద్వారా తెలియజేయడం జరిగింది. అది చాలా మంచి ఆలోచన అనిపించింది నాకు కూడా. ఎందుకంటే చాలామంది జీవితాలలో ఇప్పుడు జాతకాలు, సంఖ్యాశాస్త్రము, వాస్తుశాస్త్రము, ఎన్ని రకాల శాస్త్రాలు ఉన్నప్పటికీ కూడా వారి వారి భవిష్యత్తుకు సంబంధించి కనే కళల వల్ల కానీ, లేదా వారు ఏదైనా ఒక సన్నివేశాన్ని చూసినప్పుడు దానివల్ల ఏర్పడే భయం వల్ల కలిగే కళలు కానీ, లేదా వారి వారి జీవితాలలో భవిష్యత్తులో నేను ఇది ఖచ్చితంగా సాధించాలనే తపంతో ప్రయత్నం చేస్తూ కలలు గనే వాళ్ళని కానీ మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం. ఇందులో మనం సక్సెస్ కంటే కూడా భయంకరంగా భయపడుతూ ఉన్న కళలే ఎక్కువగా మనల్ని వేధిస్తూ ఉంటాయి. ఆ కళల గురించి ఒకరు నాకు గురువుగారు, నేను ప్రతిరోజు నా నిత్యకర్మలు ఆచరిస్తూ ఉంటాను, ఇలా నేను చేయబోతున్న పనుల్లో మా పూర్వీకుల దగ్గర నుంచి కూడా ఇది కళల రూపంలో వేధిస్తున్నది, అది నాకు కూడా వంశపారంపర్యంగా ఒక సమస్యగా ఏర్పడిందేమోనని భయం కలుగుతుంది, ఇది మీ ద్వారా అయితేనే నాకు పరిష్కారం లభిస్తుంది అనే ఒక సదుద్దేశంతో నేను మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నానని నాకు చెప్పడం జరిగింది. అందులో అతను తెలియజేసిన ఒక విషయం ఏంటంటే స్వప్నములో పాములు విపరీతంగా కల్లోకి రావడం. మా యొక్క పూర్వీకుల్లో ఇలా ఒక సర్పం, పెద్ద సర్పము తన కుటుంబానికి ఒక జనరేషన్లో రక్షణ కల్పిస్తున్నట్టు, ఒక జనరేషన్లో సర్పం వల్ల భయాన్ని పొందుతున్నట్టు నేను మా పూర్వీకులు చెప్తుంటే విన్నాను. అదేవిధంగా మా తల్లిదండ్రులకు కూడా సర్పం కళ్ళలోకి వచ్చేటప్పుడు మా తల్లిగారు గర్భంతో ఉన్నప్పుడు కల్లో ఈ యొక్క సర్పాలు కనబడి ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత నేను పుట్టానని నా పేరులో ఆ సర్పానికి సంబంధించిన నాగా అనే పేరుతో నా యొక్క పేరు పెట్టడం జరిగింది. ఇలా మనకు కల్లో పాములు కలపడడం వల్ల మనం దాన్ని దోషంగా భావించాలనా, లేదా ఒక గొప్ప దానివల్ల ఏదైనా మంచి జరగబోతుందని భావించాలా అనేది నేను నిర్ణయించుకోలేకపోతున్నాను. ఇప్పుడు నాకు పెళ్ళయి మా భార్య కూడా గర్భవతిగా ఉంది, తను కూడా ఇదే విషయాన్ని చెప్పేసరికి నాకు భయం వేసి నేను మీకు మీ నెంబర్కి ఇలా మెసేజ్ పెట్టడం జరిగింది అనేది తెలియజేయడం జరిగిందనమాట. చాలా చక్కని ప్రశ్న. ఇది ఒకరికి సంబంధించిందే కాదు అనేది నా ఉద్దేశ్యము. చాలామంది జీవితాలలో ఇలా జరుగుండొచ్చు.
వారి వారి పూర్వీకులకు సంబంధించి కొందరి పేర్లు నాగజ్యోతనో లేకపోతే నాగేశ్వరరావునో ఇలా రకరకాలుగా పేర్లు పెట్టుకున్న వాళ్ళని కూడా మనం గమనించుండొచ్చు. అయితే ఈ ప్రశ్నకు సంబంధించి మనం కొన్ని విషయాలను పరిశీలనలో తెలుసుకోవచ్చు. మన పూర్వీకుల్లో ఎవరైనా సరే సర్ప సంబంధమైన దేవతారాధన చేస్తూ ఆ దేవతారాధన ఆపేశారనుకోండి, ఒక జనరేషన్లో అవి దోషాలుగా ఏర్పడతాయి. ఒక జనరేషన్లో నాగా అనే పేరు వారి యొక్క సంతానానికి పేర్లు పెట్టి, ఒక జనరేషన్లో మనం మోడ్రన్ కోసంగా ఇప్పుడు అలాంటి పేర్లు పెట్టట్లేదు. మోడ్రన్ కోసంగా ఉన్న పేర్లు కూడా సరిగా పిలవట్లేదు. వాళ్ళు పెట్టేది ఒక పేరు అయితే పిలిచేది ఒక పేరుగా ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో జన్మతః వచ్చేవి వంశపారంపర్యంగా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి కళల రూపంలో. అలాంటి కళల నుంచి దూరం అవ్వాలి అని అంటే ప్రత్యేకంగా సర్ప సంబంధమైన దోషాలు మనకు ఏ జనరేషన్ నుంచి వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏదైనా సరే పితృకర్మలు కానీ దైవ కార్యక్రమాలను ఆచరించాలని అంటే ఆ ఇంట్లో వంశోద్ధారకుడి ద్వారా మాత్రమే ఆచరింపజేస్తారు. అందుకు ప్రత్యేకంగా ఏ వంశములైతే పుత్ర సంతానం కలుగుతుందో వాళ్ళు ఆ సర్పదోష పరిహారం ద్వారా మాత్రము ఈ యొక్క స్వప్నాలకు ఏదైతే కలల రూపంలో పాములు వెంటాడుతున్నట్లు కానీ, పాములు విపరీతంగా కనబడడం కానీ, లేదా వాళ్ళు వెళ్తున్న బండి కింద సర్పం పడి ఏదో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు కానీ కలలు వస్తూ ఉన్నట్లయితే అవన్నీ హరించిపోవాలి అని అంటే సర్ప సంస్కార పూజ అనేది ఆ వంశంలో పుట్టిన వంశోద్ధారకుడిగా ఆరాధించాలి. గురువుగారు అది ఎక్కడ చేస్తారో తెలీదు, ఎలా చేస్తారో తెలీదు, మరి మాకు ఆ సమస్యకి పరిష్కారం కావాలంటే మేము ఎటువంటి పరిహారాన్ని ఆచరించాలి అని కనుక ఆలోచించినట్లయితే దానికి కూడా చక్కని పరిహారం ఉంది. ప్రతి సంవత్సరము మనకు కార్తీక మాసంలో నాగుల చవితి, నాగపంచమి అని మనం ప్రత్యేకంగా నాగదేవతను ఆరాధిస్తూ ఉంటాం. అదేవిధంగా తెలంగాణ సాంప్రదాయంలో శ్రావణ మాసంలో ఆచరిస్తూ ఉంటారు. అది శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ మీ ప్రాంతాలను బట్టి ఆచరించే విధానాన్ని బట్టి నాగుల చవితి తిథి నాడు కటిక ఉపవాస నియమాలను ఆచరించాలి. ఎవరైతే ఈ యొక్క స్వప్నాలకు సంబంధించి భయపడుతున్నారో ప్రతి సంవత్సరం నాగుల చవితి నాడు వచ్చే ఈ యొక్క ఉపవాస నియమాలను ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో నాగుల చవితికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పండ్లు, పాలు, గోక్షీరము వీటిని మాత్రమే స్వీకరించాలి. మరుసటి రోజు ఉదయం పుట్ట వద్దకు వెళ్ళి అక్కడ నాగుల పుట్టకు ప్రదక్షిణ చేసి మీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకోండి. మీకు ఏదైతే ప్రాణభయంగా అనిపిస్తుందో, ఏదైతే సర్పాల రూపంలో మీకు స్వప్నంలో కనిపిస్తూ ఇబ్బంది పెడుతున్నాయో ఆ యొక్క స్వప్నాల నుంచి మీరు విముక్తి కలగాలని, మీ యొక్క వంశపారంపర్యంగా మీ పూర్వీకులు చేసిన పొరపాటుకు ఆ వంశంలో నేను వంశోద్ధారకుడిగా పుట్టి ఇవి ఆచరిస్తున్నందుకు ఇవి ఇంతటితో తొలగిపోవాలి తండ్రి అని చెప్పి కోరుకొని ఎవరైతే ఈ విధానాన్ని ఆచరించి అక్కడ నాగపంచమి తిథి నాడు ప్రసాదంగా మరుసటి రోజు ఎవరైతే స్వీకరిస్తారో వారికి ఈ యొక్క నాగదోషాలు ఆగిపోతాయి. లేదా అప్పటిదాకా మనం వెయిట్ చేయలేం గురుగారు అని అంటే, ఇప్పుడు నాకు జనవరిలో కల వచ్చింది, కార్తీక మాసం అంటే నవంబర్ నెల కదా గురుగారు, అప్పుడు దాకా నేను ఎలా భయపడుతూనే ఉండాలని అనుకుంటే ప్రతి ఆదివారం కూడా ఈ యొక్క విధానాన్ని ఆచరించవచ్చు. మీరు పుట్ట వద్దకు వెళ్ళి ప్రత్యేకంగా ఆదివారం నాడు ఉపవాసం ఉండి మధ్యాహ్నం అంటే ఏకభుక్తం చేసి ఈ యొక్క విధానాన్ని ఆచరించినట్లయితే మీ జీవితాలలో ఏదైతే స్వప్న రూపంలో కనబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. లేదా గురువుగారు మాకు దగ్గరలో పుట్టలేదు, లేదా మాకు ఆచరించడానికి అవకాశం కూడా లేదు అని అంటారా, దానికి ఒక చక్కని పరిహారం ఉంది. తెల్ల జిల్లేడు వేరును గనక మీ యొక్క ప్రధాన గుమ్మానికి పైన గనక వేలాడదీసినట్లయితే సమస్త ఏదైనా సరే ప్రాణానికి సంబంధించి అంటే ప్రాణుల రూపంలో మిమ్మల్ని హింసిస్తున్నట్టు, లేకపోతే ఏదైనా జంతు జీవాలు మిమ్మల్ని భయపెడుతున్నట్లు కలలు వస్తున్నా కూడా ఇవన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా నల్లేరు చెట్టు అని అంటారు. ఈ యొక్క నల్లేరు చెట్టుని ప్రధాన గుమ్మం మీద అంటే ప్రహరీ గేటు మీద కనుక పైన కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ ఇంట్లో ఎటువంటి పీడకలలు ఉండవు. అదేవిధంగా పూర్వీకుల ద్వారా వచ్చే ఏదైనా దోషాలున్నా కూడా అవి ప్రధాన గేటు వరకే ఆగిపోతాయి, కానీ ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టవనేది మనకు స్వప్న ప్రకరణంలో వివరంగా తెలియజేయబడింది. కాబట్టి మరొక అంశంలో నేను మీకు వివరంగా ఈ యొక్క విధానాన్ని గురించి, లేదా ఏ రకాలుగా స్వప్నాలు ఉంటాయి, వాటిల్లో దుస్వప్నాల ఫలితాలు ఎలా ఉంటాయి, లేదా సుస్వప్నాలు అంటే మంచి స్వప్నాల వల్ల ఫలితాలు మనకు ఎంత త్వరగా కలుగుతాయి, అసలు ఏ సమయంలో కళ
కనడం వల్ల ఆ కళ యొక్క రిజల్ట్ మనం ఎన్ని రోజుల్లో తెలుసుకోవచ్చు అన్న అంశాల గురించి వివరంగా తెలియజేస్తాను. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.